తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఏంటి? అది యాపిల్ డెవలప్మెంట్ సెంటర్ కు సంబంధించిందేనా? కంపెనీ సీఈఓ భారత పర్యటన కేటీఆర్ ట్వీట్స్ తో సస్పెన్స్ మరింత పెరుగుతోంది. ఇంతకీ ఇవాళ ఏం జరగబోతోంది? హైదరాబాద్ లో యాపిల్ కంపెనీ డెవలప్మెంట్ సెంటర్ ఐటీ సర్కిల్స్ లో 2 రోజుల నుంచి ఇదే హాట్ టాపిక్. అధికారికంగా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన లేకపోయినా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మాత్రం ఈ వార్త తెగ షేర్ అవుతోంది. ఇవాళ ఓ గ్రేట్ న్యూస్ షేర్ చేయబోతున్నానని ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఉత్కంఠను మరింత పెంచింది. ముందున్న సమాచారం ప్రకారం ఈ నెల 21న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ హైదరాబాద్ వచ్చి కేటీఆర్ తో కలిసి డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించాల్సి ఉంది. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన ఏదీ లేదు. ఇవాళ కేటీఆర్ అధికారికంగా ప్రకటించడంతో పాటు డెవలప్మెంట్ సెంటర్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. నానక్రామ్గూడలోని వేవ్ రాక్ బిల్డింగ్ లో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేసింది యాపిల్. అక్కడే కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. హైదరాబాద్ తర్వాత టిమ్ కుక్ బెంగళూరు వెళ్లి స్టార్టప్ యాక్సిలరేటర్ సెంటర్ ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ దిగ్గజాలకు తోడు యాపిల్ కూడా వస్తే సిటీకి జోష్ మరింత పెరుగుతుందంటున్నారు. నిరుడు కేటీఆర్ యుఎస్ పర్యటనలో యాపిల్ సీఈఓను కలిశారు. ఆ క్రమంలోనే ఇప్పుడు టిమ్ కుక్ పర్యటనపై ఆసక్తి పెరిగింది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ మ్యాపింగ్ డేటా అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభిస్తారు. గచ్చిబౌలిలోని టెస్మస్ పేయ బిల్డింగ్ లో దీన్ని ఏర్పాటు చేశారు. టిమ్ కుక్ నగరానికి రాగానే తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ ను తన బృందంతో పాటు కలుసుకుంటారని తెలుస్తోంది. అక్కడి నుంచే మ్యాపింగ్ సెంటర్ కు వెళతారు. మంత్రి కేటీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.